హలో ఫ్రెండ్స్, నేను శైలజ పాటిబండ్ల. ఫ్రెండ్స్, మామిడికాయలతో మనం ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. కాబట్టి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండేవి 3 రకాలు మనం ఇప్పుడు ప్రస్తుతానికి చేసుకుందాం. మామిడికాయలను చక్కగా నీళ్ళల్లో నానబెట్టి చెక్కు తీసి శుభ్రం కడిగి ఆరబెట్టి చెక్కు తీసి ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్. తురుముకున్న పచ్చడికి ఒక గ్లాస్ కారం, అంటే ఎవరి కారం ఉప్పులు వాటిని బట్టి వాళ్ళు వేసుకోవాలన్నమాట. తురుము పచ్చడి అనమాట. తురుము పచ్చడి చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. చూడండి, కారం, ముప్పావు కప్పు ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, వేరుశనగ నూనె పోసుకోవాలన్నమాట. వేరుశనగ పచ్చి నూనె పోసుకుంటే ఇంకా దీనికి తిరగమాత పని ఉండదు. కొంచెం ఎల్లుల్లిపాయ పేస్టు అన్నీ కలిపేసి మనం సీసాలు ఎత్తి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా రుచిగా వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలిపేసుకొని సీసాలకు ఎత్తి పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడే తినొచ్చు ఈ పచ్చడి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అనమాట. తిరగమాత అవసరం లేదు దీనికి. చూడండి ఎంత బాగుందో కలర్. అది ఆ పూట నుంచే తినొచ్చు, అన్నంలో, దోశల్లో, అన్నింటిలో తినొచ్చు అనమాట తురుము పచ్చడి. ఇంకోటి ఏంటంటే మాగాయ పచ్చడి. మాగాయ ఇట్లా పొడవుగా తురుముకొని ఉప్పు పసుపు వేసి ఒక 3 రోజులు జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టామనుకోండి, చక్కగా నీరు వస్తుంది. తర్వాత ఒక్కరోజు అండి, ఈ మంచి ఎండల్లో ఒక్కరోజు అలా ఎండబెట్టుకుని, ఇంకా ఎక్కువ ఎండబెట్టుకోకూడదు అనమాట, మళ్ళీ రసం ఉండదు. కొంచెం అట్లా జ్యూసీగా రసం ఉన్నప్పుడే ఒక్కరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అలా వేసుకుని దీనికి చూడండి, కారం 1 అంటే ఉప్పు చూసేసుకోవాలి మనం. మామిడికాయ ముక్కలు ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పే సరిపోతుంది. దాన్ని చూసుకుని తర్వాత కొంచెం వేసుకోవచ్చు. ఆవు పిండి, మెంతిపిండి, చక్కగా ఎల్లుల్లిపాయ తురుము అన్నీ వేసేసి కలుపుకోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో. దీనికి ఆవపిండితో పని ఉండదు, మెంతిపిండి ఒకటే వేసుకోవాలి. ఇందాక మర్చిపోయి గబాలను ఆవపిండి అన్నాను. కొంచెం మెంతిపిండి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు, కారం, మెంతిపిండి సరిపోతుంది. వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా తిరగమాత వేసేసుకుని కలిపి పెట్టేసుకుని సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే ఇది మరుసటి రోజు నుంచే తినేసేయచ్చు. ఎలాగో మొక్క ఊరు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇలా కొంచెం పలుసగా ఉంది కానీ ఊరిని కొందికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట. అదే ఎక్కువ ఎండబెట్టేసేస్తే తొందరగా ఊరదు, అంతగా బాగోదు. మొక్క ఇలా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మాగాయ పచ్చడి అనమాట ఇది. చాలా బాగుంటుంది. వర్షాకాలం చక్కగా వేడివేడి అన్నం వేసి తింటే ఇంకా బాగుంటుంది. మూడోది ఏంటంటే తురుము. ఇలా తురిమేసుకుని మనం ఉప్పు పసుపు వేసి ఒక 2 రోజులు బయట పెట్టుకుని చక్కగా ఊరుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి మాగాయ పచ్చడి తురుముకి వచ్చిన టెంకలు పాడేసుకొని అక్కర్లేదు. ఇవి కూడా ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఊరనిచ్చి తర్వాత ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ అలా పెట్టేసుకుని మనకి ఎప్పుడంటే అప్పుడు పప్పులోకి దేంట్లోకైనా సరే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి టెంకలు పారేయక్కర్లేదు అనమాట. అలా జ్యూసీగా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. పప్పులోకి ఎప్పుడంటే అప్పుడు టెంకలు గుజ్జు వేసుకోవచ్చు, మామిడికాయ పులిహార చేసుకోవచ్చు. అలా మనం డబ్బాల్లో నిలవబెట్టేసుకోవచ్చు. దూరంగా పిల్లలకి ఎవరికైనా పంపించాలనుకుంటే ఇలా ప్యాకింగ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.